ఎందుకంటే అది మాకు దాన్ని మీకు ఇచ్చిన దానికి అర్థం అర్థమైందమ్మా. లేకపోతే ఏమైతుంది అర్థమైందా? అందుకే మరి మీరు ఇది తీసుకున్నాడు, మీరు అవి ఎట్లా పెట్టడం, ఏం చేయడం మీకు అన్ని తెలుసు. ఇవరకు 5-6 సార్లు ఇచ్చినాం కదా. పెట్టిన తర్వాత కూడా వాటిని మీరు బాగా కాపాడాలి. నీళ్ళు వస్తేనే నీళ్ళు ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు కొడుతున్నాయి, మరి నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి, అవునా కదా? మరి ముఖ్యంగా ఈ విత్తనాలు మీకు ఇవ్వడం కారణం ఏంటనంటే బయట మీరు కొనుక్కునే కూరగాయలు చాలా వరకు రసాయన ఎరువులతోనే తయారవుతున్నాయి. నిన్న మొన్న ఒకటి ఫేస్బుక్లో వైరల్ అవుతుంది. ఏంటి అని అంటే టమాటా ఉంటుంది చూడన్న, టమాటా అలా కర్రెంటు మచ్చలు అయితే చూడు, ఆ మచ్చలు ఉంటేనట పాము కీటకం క్రిమి కీటకాలు ఉరికినాయి అన్నట. అవి పుట్టే కావట అవి 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 మీరు కట్ చేసి అంటుకోవాలనేది ఒక శాస్త్రవేత్త వాళ్ళు చెప్పారు. మరి అది పాము కలిసిందా, క్రిమి కలిసిందా, కీటకాలు ఏదైందో తెలియదు. అట్లాంటివి కాకుండా మన దగ్గరనే మన ఇంటి వద్దనే మన కళ్ళ ముంగట పెరుగుతుంది, వేరుంటుంది, అవునా కదమ్మా? ఇప్పుడు మీరు చూడరి, మన దగ్గర వేసిన 4 బెండ ఇత్తులు 4 కలిసి కోసండి, ఎంత టేస్ట్ వస్తుంది ఆ రోజు కూర. కూరగాయలు బెండ ఒక 5-6 కాస్త 5-6 ఇంటితోనే కూర అండి, ఎంత టేస్ట్. మన ఇంటి వద్ద కూరగాయలు ఇంటి మందమన్నా వేసుకోవాలి, అర్థమైందమ్మా? కొత్తిమీర ఆకు చాలా మంది చూడరు, అందరు కొనుక్కొస్తారు. మన ఇంటికాడ మన జాగ ఎంతో ఉంటుంది, ఒక గిట్ల గిట్ల, అర్థమైందమ్మా? అందుగురించే మనం మన ఇంటి వద్ద ఖచ్చితంగా ఈ కూరగాయ విత్తనాలు ఖచ్చితంగా వలకండి. అంటే మొలక దడు చూసి అవి పండ్లు కాయలు అవి మనం తిన్నప్పుడు సంతోషం, అర్థమైందమ్మా? అందుకే మీరు ఈ మధ్యన చాలా రోజుల నుంచి ఇస్తున్నాం, కానీ మీరు దానికి తగ్గట్టు ఫలితం మీరు ఒక్క పోతారు. ఆయన దీనికి ఇట్లా బూట్ తీసుకు కొడుతారు కావచ్చు అట్లా కాయలు కాసినాయా? సరే, ఇది కూడా తీసుకొని మీరు ఖచ్చితంగా భద్రంగా